హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ద హోమ్లీ డైరీస్. నేను మీ హరిప్రియ. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మునగాకుతో పొడి. ఇది చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ కూడా. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మునగాకును 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక పొడి బట్ట మీద ఆరబెట్టుకుని ఉంచుకోవాలి, తడిపోయేంత వరకును. సో ఇప్పుడు మునగాకు ఉపయోగాలేంటో చూసేద్దాం. మునగాకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. దీనిలో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే పాలిచ్చు తల్లులకు చాలా ఉపయోగపడుతుంది. బరువు తగ్గేందుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మునగాకు తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మునగాకు తడి ఆరిన తర్వాత ఒక పాన్ పెట్టుకుని అందులో 1 కప్పు మునగాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏం వేయనవసరం లేదండి. సో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలాగా జుట్టు సమస్యలకు కూడా ఈ మునగాకు చక్కటి పరిష్కారం అని చెప్పొచ్చు. రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. అదేవిధంగా దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మరియు కళ్లకు చాలా ముఖ్యమైనది. ఎటువంటి కంటి సమస్యలనైనా సరే ఇది దూరం చేయగలదు. కొలెస్ట్రాల్, మధుమేహం, అధిక రక్తపోటు, లివర్ సమస్యలకు కూడా ఇది ఒక మంచి చక్కని ఔషధంగా చెప్పొచ్చు. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దాని తర్వాత అదే పాన్ లో 2 రెమ్మల కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చిటపటమని శబ్దం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కరివేపాకును ఫ్రై చేసుకున్నాం కదండి. సో ప్లేట్లోకి తీసేసుకుని దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూసేద్దాం. అదే పాన్ లో 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 7-8 ఎండుమిరపకాయలు, చివరగా 2 స్పూన్ల ధనియాలు కూడా వేసుకుని వీటన్నిటిని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఫస్ట్ ముందుగా ఒక శుభ్రమైన మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకోవాలి. తర్వాత దీనిలో 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. దాని తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ మునగాకు, కరివేపాకును వేసేసుకోవాలి. లాస్ట్లో టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మునగాకు పొడి. సో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ మునగాకు పొడిని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా అమృతం తిన్నట్టే ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బై ద వే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.